ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, MD ఇన్ ఆయుర్వేద. మరి కంటి సమస్యల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే ఐసైట్స్ వస్తున్నాయి. మరి దీనికి గల కారణం ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్తే. సో చిన్నపిల్లలు కూడా స్పెట్స్ పెట్టుకొని కనిపించడం, లేకపోతే వాళ్ళకి టీవీ చూస్తున్నప్పుడు కనిపించకపోవడం, రాస్తున్నప్పుడు కనిపించకపోవడం, పెద్దవాళ్ళల్లో అంటే చిన్నపిల్లల నుంచి మాట్లాడుకుంటున్నట్లయితే అట్ ద ఏజ్ ఆఫ్ 3, 4, 5 కూడా ఇప్పుడు కొంచెం కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి జెంటికల్గా వస్తాయా, లేకపోతే ఏమైనా ఫుడ్ చేంజెస్తో మనం సెట్ చేసుకోవచ్చా, ఎలా చేయొచ్చు అంటారు? సో శరీరంలో మిగతా అవయవాలతో పాటు వచ్చేటువంటి జబ్బుల్లో కూడా కంటికి కూడా జబ్బులు వస్తుంటాయమ్మా. కానీ సర్వేంద్రియం నయనం ప్రధానం. అవును. సో అన్ని అవయవాల కంటే కూడా నయనం అంటే కన్ను చాలా ప్రధానమైందని చెప్పేసి పూర్వకాలం ఆనాడే మన పెద్దలు చెప్పడం జరిగిందమ్మా. సో కంటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని చెప్పేసి కళ్ళు బాగుంటేనే సమస్తమైన ప్రపంచాన్ని కూడా మనం చూడగలము. సో దేహధర్మాల రీత్యా, వయోధర్మాల రీత్యా సర్వసాధారణంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత కంటికి సంబంధించినటువంటి సమస్యలు అంటే ఇప్పుడు ఏదో మోకాళ్ళ నొప్పులు వచ్చినట్లు, తర్వాత చెవులకు సంబంధించినట్టు సమస్యలు, చెవుకు సంబంధించినట్టు వచ్చినట్లు, అదేవిధంగా మతిమరుకు సంబంధించినట్టు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కూడా కంటికి కూడా సమస్యలు రావడం అత్యంత సర్వసాధారణమా. సో కొంతమందికి ఏదో 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, 50 సంవత్సరాలు లేదు ఆ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళకి వస్తే, కొంతమందికి 70-80 సంవత్సరాలు ఆ ప్రాంతము ఆ వయస్సు దాటినటువంటి వాళ్ళలో కూడా కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడం సర్వసాధారణం. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో మరి తల్లిదండ్రుల యొక్క అవగాహన లోపం చేత, పిల్లలకి సరైనటువంటి మార్గదర్శకం చూపలేకపోవడం చేత, విపరీతమైన పోషకాహార లోపం చేత, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఆహారం ఇవ్వడం చేత, కంటికి రెస్ట్ సరిగ్గా లేకపోవడం చేత, ఇలా వివిధ రకాల కారణం చేత చిన్న వయస్సులోనే కంటి జబ్బులు వస్తున్నాయమ్మా. మీరు గమనించండి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఒక 100 మందిని గమనించినట్లయితే దాదాపు ఒక ఇంచుమించు 15-20 మందికి అద్దాలు, సో స్పెట్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. సో ఇవన్నీ చెప్పేసరికి చాలా మందికి సందేహం వస్తుంటుంది, మరి డాక్టర్ గారు కూడా స్పెట్స్ వాడుతున్నారు కదా, డాక్టర్ గారు ఏదైనా మందు వాడుకొని ఆ సమస్య లేకుండా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా కొంతమంది అంటుంటామా. సో నాకు ఈ నాలెడ్జ్ వచ్చేసరికి కాలం గడిచిపోయింది. సో ఇవన్నీ తెలుసుకునేసరికి నాకు దాదాపు 40-50 ఏళ్ళు వచ్చినాయమ్మా. సో దాదాపు అప్పటికి చత్వారం అని చెప్తుంటారమ్మా, అది కొంచెం మొదలు కావడం, తర్వాత సరైన వయస్సు వచ్చే కొద్దీ కూడా ఇంతకుముందు చెప్పినట్టు దేహధర్మాల్లో భాగంగా ఇది వచ్చిందమ్మా. ముందు జాగ్రత్తలు తీసుకొని నాకు కూడా చిన్నప్పటి నుంచి వీటి మీద అవగాహన ఉంటే ఇంకో 10-15 సంవత్సరాల పాటు అద్దాలు లేకుండా గడపగలిగింది వాడినేమో. సో సరే, ఏదైనా అనుభవం నేర్పిన పాఠాలని చెప్పేసి ఆ అనుభవం అందరికీ మార్గదర్శకంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నామ్మా. సో నేను చేయలేకపోయినాను, కనీసం ఫ్యూచర్లో కూడా భవిష్యత్ వచ్చే జనరేషన్ కూడా అలా ఇబ్బంది. మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? 65 అమ్మా. 65. నార్మల్గా మీకు ఎప్పుడు వచ్చింది స్పెట్స్? నాకు దాదాపు ఒక 10 ఇయర్స్ అయిందమ్మా. అంటే 55 నుంచి కొద్దిగా మొదలైంది. 55 అంటే మీరు చాలా అంటే కొంచెం పెద్ద ఏజ్ కదా. చిన్నప్పుడు అంటే 20-30 కన్నా 55 అనేది పర్వాలేదు, మీరు జాగ్రత్త తీసుకున్నట్టే. మీరు డాక్టర్ కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఆ స్పెట్స్ కూడా వచ్చేవి కాదు అనేది తెలియదు. సో తెలుసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోయిందమ్మా. సో ఇప్పుడు కొంత డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావడం కూడా కష్టం. అసలు ఇప్పుడు కంటి ఆరోగ్యం బాగుండాలి అన్నప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో ముఖ్యంగా చిన్నపిల్లలకి పోషకాలు బాగా సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారం ఇవ్వడం పిల్లలకు నేర్పించాలి. అంటే పోషకాలు ఉండేటువంటి ఆహారం అంటే బాగా ప్రోటీన్స్, అదేవిధంగా ఈ మైక్రోన్యూట్రియంట్స్, కొన్ని రకాలైనటువంటి విటమిన్స్, ఖనిజాలు ఇలాంటివి సంపూర్ణంగా ఉండే ఆహారం చిన్నపిల్లలకి ఇవ్వాలమ్మా. మెయిన్గా చేయాల్సింది అది. సో ఈ పోషకాహారంలో కూడా విటమిన్ ఏ ప్రధానంగా ఉండాలి, అదేవిధంగా విటమిన్ సి, విటమిన్ డి, అదేవిధంగా విటమిన్ ఈ, అదేవిధంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసినట్లయితే చిన్నపిల్లలకి సో చాలా వరకు కూడా ఒక వయస్సు వచ్చేంత వరకు కూడా
వాళ్ళకి ఎలాంటి కంటి జబ్బులు రావమ్మా. ఓకే. సో కంటికి సంబంధించినటువంటి ఈ రెటినాకు సంబంధించిన సమస్యలు కానీ, లోపల రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, తర్వాత విజన్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ, తర్వాత ఈ శుక్రాలు అంటారు కదమ్మా, ఈ క్యాట్రాక్ట్ ఇలాంటి సమస్యలు కానీ, ఇలాంటివి ఏవి రాకుండా ఉండేదానికి నేను చెప్పినటువంటి పోషకాహార పదార్థాలు బాగా సమృద్ధిగా చిన్నప్పటి నుంచి వాడడం వల్ల చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా. సో అలాంటి వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ గురించి మనం ఆలోచించినట్లయితేమా, ఈ విటమిన్ ఏ కరివేపాకు తర్వాత కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుందమ్మా. సో మీరు బాగా గమనించండి, కరివేపాకు మన ఆహార పదార్థాల్లో వంటకాలు తయారు చేసి కరివేపాకు అందులో వేసినప్పటికీ ఎంతమంది కరివేపాకు తింటున్నారమ్మా? పెద్దవాళ్లకు అలవాటు లేకుండా పోయింది చాలామందిలో. చిన్నపిల్లలు పక్కన తీసేసి ఆహారం తింటారు కానీ కరివేపాకు పక్కన పెడతారు. సో మన పెద్దలు దాని యొక్క పర్పస్ను గుర్తిరిగే ఆహార పదార్థాల్లో వంటకాల్లో అది వేసి తినమని చెప్పి తయారు చేసుకొని తినమని చెప్పారమ్మా. సో తల్లిదండ్రులకు వాటి మీద అవగాహన లేకపోవడం చేత పిల్లలకు అది చెప్పేటువంటి పరిస్థితి లేదు. సో కరివేపాకు పొడి రూపంలో అంటే అస్సలు తీసుకోరు, ఇలా ఏదైనా మనం కూరల రూపంలో దాంట్లో రూపంలో చేసినా తీసుకోకపోయేటువంటి పరిస్థితి ఉండడం చేతనే చిన్నపిల్లలకు ఈ సమస్య మరీ ఎక్కువ అవుతుంది మా చిన్న వయసు నుంచి. అదేవిధంగా కొత్తిమీర కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనితో ఆకుకూరల్లో కూడా మంచి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా అందరికీ అమ్మా, పిల్లల కంటే ఇప్పుడు అందరికీ కంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి అందరికి ఉపయోగపడేవి చెప్తుంటాను. సో పొన్నగంటి కూర అమ్మా. పొన్న అంటే బంగారం, గంటి అంటే కన్నం. సో కంటి సమస్యల్లో బంగారం లాగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని పొన్నగంటి కూర అంటారమ్మా. చాలా మందికి తెలియదు. పొన్నగంటి కూర వాడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? అది తెచ్చుకోవాలి, తుంచుకోవాలి, ఆకులు విడదీసుకోవాలి, తయారు చేసుకోవాలంటే మరి మహిళలకు ఓపికలు తగ్గిపోయాయి, తయారు చేసుకోవడానికి ఓపికలు తగ్గిపోయాయి. సో చేసి పెట్టేటువంటి పరిస్థితులు కూడా చాలా కుటుంబాలు లేకపోవడం చేతనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయమ్మా. సో మెంతాకు కానీ, పున్నగంటాకు కానీ, తర్వాత ఈ తోటకూర కానీ, అదేవిధంగా కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ, ఇలాంటివన్నీ ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో పుష్కలంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. దీంతోపాటు విటమిన్ సి మనకు దేహంలో ఎక్కువ రోజు నిల్వ ఉండదమ్మా. ఏ రోజుకి ఆ రోజు అయిపోయి దాని పాత్ర. సో ప్రతిరోజు మన దేహానికి విటమిన్ సి అందిస్తుండాలి. సో విటమిన్ సి దేహానికి ప్రతిరోజు అందిస్తుండాలంటే కనీసము రోజు ఒక జామకాయను తింటా ఉండాలి. పుష్కలంగా విటమిన్ ఈ ఉంటుందమ్మా, విటమిన్ సి ఉంటుంది. సో లేకపోతే కనీసం ఒక నిమ్మరసం అన్న తీసుకుంటున్నాడమ్మా, లేకపోతే ఉసిరికతో తయారు చేసినటువంటి ఏదో ఒక పదార్థం అన్న తీసుకుంటున్నాడు. కంపల్సరీగా తీసుకోవాలమ్మా. చాలా మందికి తెలియదమ్మా. సో విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేటువంటి వాటిలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కంట్లో ఉన్నటువంటి కణాలు కణజాలాలు దెబ్బతినకుండా, అందులో కంట్లో ఇన్ఫర్మేషన్ అంటే వాపు ప్రక్రియ జరగకుండా, కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలగకుండా ఉండేందుకు ఈ విటమిన్ సి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఈ రోజుల్లో మరి ఆ విటమిన్ సి రెగ్యులర్గా తీసుకునేటువంటి వాళ్ళు మనం లైట్ వేసి వెతుకున్నా కనపడరమ్మా. సో ఎప్పుడో ఒకసారి తీసుకుంటారు, ఆ సందర్భం వచ్చినప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి, కానీ విటమిన్ సి ఉండేటువంటి ఆహారాలు రెగ్యులర్గా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సో నేను చెప్పినట్టు కనీసం జామకాయ కానీ, లేకపోతే కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ కానీ, లేకపోతే నేను చెప్పినట్లు ఈ ఉసిరిక కానీ ఏదో ఒక రూపంలో ఈ ఉసిరిక తీసుకోవడం మంచిదమ్మా. విటమిన్ సి ఉసిరిక కొంతమందికి తీసుకోలేకపోవచ్చు, కొంతమంది తీసుకోగలవచ్చు, ఎలాగైనా పర్లేదు విటమిన్ సి తీసుకోవాలి. అదేవిధంగా విటమిన్ డి కూడా కంటికి చాలా చాలా మంచిదమ్మా. సో విటమిన్ డి అనేసరికి నాటు ఆవు జున్ను పాలు అద్భుతంగా వారానికి ఒకసారిగిన వాళ్ళు తీసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. పుట్టగొడుగులు కూడా బాగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో నాటు ఆవు పాలు దుర్భరము, పుట్టగొడుగులు అనేసరికి ఎంత క్వాలిటీ పుట్టగొడుగులు మనకు దొరకవు. సో తప్పని పరిస్థితుల్లో మరి సూర్యరశ్మి యొక్క ప్రభావంకైనా మనం ఉండాలి, అంటే సూర్యకిరణాలు పడేటట్లు ఉండాలమ్మా. అది లేని పక్షంలో మరి సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది, ఏదో ఒక రూపంలో దాన్ని భర్తీ చేసుకోవడం మంచిది. కానీ డి విటమిన్ లోపం వల్ల కూడా వయస్సు వచ్చే కొద్దీ కంటి జబ్బులు వస్తుంటాయమ్మా. అదేవిధంగా ఈ విటమిన్ కూడా కంటికి చాలా మంచిదమ్మా. సో ఈ పిగ్మెంట్ లోపల కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు, అదేవిధంగా రెటీనా దెబ్బతినకుండా ఉండేందుకు, అదేవిధంగా రాడ్స్ అండ్ కోన్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా మనకు దృష్టిని కలుగజేసేందుకు ఉపయోగపడేటువంటివన్నీ. సో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా చైతన్యవంతంగా తమ పనులు తమ నిర్వర్తించేందుకు ఈ విటమిన్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడమే కాకుండా కంటిలో ఉన్నటువంటి అనారోగ్యాలను తొలగించేందుకు, వచ్చినటువంటి కంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయమ్మా. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే వాల్నట్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఫ్లాక్స్ సీడ్స్ అమ్మా, ఫ్లాక్స్ సీడ్స్ కూడా అవిసె గింజల్లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటివి కూడా ఆహారంలో తరచుగా తీసుకోవడం వల్ల ఈ కంటి అనారోగ్య సమస్య నుంచి చాలా దూరంగా ఉండొచ్చు. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా మీరు చెప్పినవన్నీ కూడా డైలీ తినాలి అంటే కుదరకపోవచ్చు, కానీ ఏదన్నా రెమెడీ ఉందా
డైలీ పిల్లలకి ఆహారంలో రెడీమేడ్గా చేసి పెట్టేది కానీ లేకపోతే టాబ్లెట్ రూపంలో కానీ అలాగా? మంచి ఒక పౌడర్ చెప్తానమ్మా, టేస్టీగా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది, ఓకే. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చమ్మా. 100 గ్రామ్స్ బాదం పప్పులని వేయించేసి పౌడర్ తయారు చేయడమ్మా. ఓకే. 100 గ్రామ్స్ బాదం పప్పు పౌడర్లో 25 గ్రామ్స్ కరివేపాకు పొడి, 25 గ్రామ్స్ ఉసిరిక పొడి, 5 గ్రామ్స్ ఇలాచి పొడి. ఓకే. చాలా బాగుంటుందమ్మా. సో ఈ రేషియోలు అన్ని పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారమ్మా జస్ట్ ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక 1/2 టీ స్పూన్ వరకు వాటర్లో కానీ తేనెతో కానీ పాలతో కానీ ఎవరికి ఎలా వీలైతే అలాగా సో తీసుకోవడం వల్ల మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడుతుందమ్మా. చిన్నపిల్లలు అయితే పావు టీ స్పూన్ సరిపోతుంది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అయితే రెగ్యులర్గా 1/2 టీ స్పూన్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో రోజు తీసుకునే ఆహార పదార్థాలు, రోజు తీసుకునే ఆహార భాగంలో దినచర్యలో భాగంగా రోజు దీన్ని తీసుకోవడం వల్ల కంటి జబ్బుల నుంచి చాలా సులువుగా బయటపడవచ్చు. అవి రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.